హాయ్ ఫ్రెండ్స్, చాలా మందికి చదువుకోవాలని ఉంటది కానీ చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు. నేను 7th క్లాస్ 730 మార్క్స్ వచ్చినాయండి. 10th క్లాస్ 541 మార్క్స్. నేను మా బ్యాచ్ లో కూడా చాలా బాగా చదివేవాడిని. ఎంబీబీఎస్ లో కూడా 1300 ర్యాంక్ వచ్చింది. పీజీ డిఎన్బి బోర్డ్ లో 1010 ర్యాంక్ వచ్చింది. సో నేను బాగా చదివేవాడిని. నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను మీకు చెప్తాను. ఏంటంటే ఇంపార్టెన్స్ తెలుసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఈ గ్రూప్స్ నా లైఫ్ కి ఇంపార్టెంట్. నేను గ్రూప్స్ 1 ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 అనుకోండి, నేను ఈ జాబ్ కొడితే నా లైఫ్ బాగుంటుంది. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, నేను డాక్టర్ అవుతే నా లైఫ్ బాగుంటుంది, ఇది మా ఫ్యామిలీ ఒక మంచి పొజిషన్ కి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది, నా ఓవరాల్ గ్రోత్, మా ఫ్యామిలీ ఓవరాల్ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్ అని మీరు అనుకోవాలి. రోజు అనుకోవాలి, పదే పదే అనుకోవాలి. ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. తర్వాత మీకు ఏవైతే డీవియేషన్స్ ఉన్నాయో, అంటే టైం వేస్ట్ చేసే ఫ్రెండ్స్ గానీ, ఈ మొబైల్స్ గానీ, ఏదైనా ఇంటర్నెట్, వీటన్నిటికీ ఎంత దూరంగా కుదిరితే అంత దూరంగా ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. నిన్న మీరు ఎంత బాగా చదివారు, ఈ రోజు ఎలా చదువుతున్నారు, మీ బ్రెయిన్ లో ఎప్పుడు అదే ఉండాలి. నిన్న ఎన్ని మార్క్స్ వచ్చినాయి నాకు, ఈ రోజు ఎంత వస్తున్నాయి. వేరే వాళ్ళని పట్టించుకోవద్దు, మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. ఫోకస్ ని మాత్రం మిస్ చేయండి.